ఎంతో ఉద్విగ్నభరిత వాతావరణంలో ఎదురుచూస్తున్న గన్నవరం లలితాదిత్య శతావధాన ధారణ సభలో ఉద్దండులైనటువంటి పండితులు ఇక్కడ కొలువై ఉన్నారు. ప్రధానంగా దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం జగద్గురు శంకరాచార్య శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి వారి వ్యక్తిగత కార్యదర్శి గొప్ప పండితులు బ్రహ్మశ్రీ తంగిరాల దక్షిణామూర్తి గారు ఇక్కడ ఉన్నారు. శృంగేరి ఆస్థాన పండితులు బ్రహ్మశ్రీ తంగిరాల శివకుమార్ గారు ఇక్కడే ఉన్నారు. ఇంకా సంచాలకులుగా ఉన్నటువంటి బ్రహ్మశ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు ఉన్నారు. సంయోజకులు బ్రహ్మశ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు ఉన్నారు. అప్రస్తుత ప్రసంగాన్ని ఎంతో గొప్పగా రంజింపజేసినటువంటి బ్రహ్మశ్రీ రంగి సత్యనారాయణ గారు ఉన్నారు. విశిష్ట అతిథులుగా ఒక్కొక్క సభకు ఒక్కొక్క విద్వన్మూర్తి విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే కాకుండా అవధానిని ఆశీర్వగ్రహం అందించిన బ్రహ్మశ్రీ శలాక రఘునాథ శర్మ గారు, బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ గారు, బ్రహ్మశ్రీ ధూళిపాల మహదేవమణి గారు, బ్రహ్మశ్రీ దోర్బల ప్రభాకర్ శర్మ గారు, బ్రహ్మశ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, బ్రహ్మశ్రీ ఆముదాల శ్రీ మురళి గారు, బ్రహ్మశ్రీ ఆముదాల మురళి గారు, బ్రహ్మశ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు ఈ సభకు విశిష్ట అతిథిగా విచ్చేశారు. ఇకపోతే బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ గారు ప్రతిరోజు సభలో ఆయా సభలో ఒక్కొక్క సభను ఒక్కొక్క జగద్గురువుగా మనం వేదికగా నామకరణం చేసుకున్నాం. ప్రతి సభలోనూ జగద్గురువుల యొక్క విశేషాలను, వారి యొక్క మహాత్మ్యాన్ని, వైశిష్ట్యాన్ని, వారి సంక్షిప్త రేఖామాత్రంగా జీవిత చరిత్రను అందించారు. ఇంతమంది మహానుభావులు, ఇంతమంది విద్వాన్మూర్తులు, అంతేకాకుండా పరోక్షంగా ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తున్న వేలాది మంది విద్వాన్మూర్తుల సమక్షంలో ఇవాళ చారిత్రక ఘట్టంగా ఈ శృంగేరి దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠంలో ఒక చారిత్రక సువర్ణ ఘట్టం, సువర్ణ భారతి మహోత్సవంలో జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి వారికి అవధానమన్నా తెలుగు భాష అన్నా ఎంత ప్రీతో విజయయాత్రల్లో మనం చూసాం. అందున వారి సువర్ణ భారతి మహోత్సవంలో తమ వద్ద జగద్గురువుల వద్ద శాస్త్రాధ్యయనం చేస్తున్నటువంటి ఒక యువ విద్వన్మూర్తి ఇక్కడ సంస్కృతాంధ్ర శతావధానం చేస్తుండడం శృంగేరి చరిత్రలో ఒక అపురూప అద్భుత ఘట్టం. 3 రోజులుగా ఈ మధ్యాహ్నం దాకా ఎన్నిసార్లు మనం చర్విత చరణంగా అనుకున్నా కూడా ఇది శాస్త్రసభనా శతావధానమా, శతావధానమా శాస్త్రసభనా అని సమ్మోహించే విధంగా ఆస్తికులకు, సాహిత్యాభిలాషులకు, సాహితీ రసజ్ఞులకు, ఇక్కడ ఉన్నవారికి, ప్రత్యక్షంగా చూస్తున్న వారికి ఎంతెంతో అద్భుతంగా, ఎంతెంతో ఆనందం, మంత్రముగ్ధుల్ని చేసే విధంగా కార్యక్రమం సాగింది. అంతకు మించినటువంటి కార్యక్రమం ఇప్పుడు ధారణా సభ. ధారణ ప్రారంభించుకుందాం. ధారణ ప్రారంభిద్దాం. పూరణ చేసిన సత్కవి, పూరణ చేసిన సత్కవి, ధారణ సేయంగదగిన తరుణం వయ్యన్. పూరణ ధారణ ధోరణి మేరలు మీరిన పటిమకు మేలిమి గురుతుల్. ఆ గుర్తులు మనం క్రమంగా చూద్దాం. సంయోజకులు దత్తాత్రేయ శర్మ గారు వరుసగా పేర్లు చదువుతారు. వెంటనే లలితాదిత్య ఆ పద్యాలు ధారణ చేసి అందిస్తారు. శతావధాన శతధృతి బ్రహ్మశ్రీ గన్నవరం లలితాదిత్య దైవ ప్రార్థన, గురు ప్రార్థనతో ఈ ధారణ సభను ప్రారంభిస్తారు. జగద్గురువుల అనుగ్రహం వారిపైన నిండుగా ఉంది. శ్రీ గురుభ్యో నమః. నమస్సభాభ్యః సభాపతిభ్యశ్చ వో నమః. జేతుం యః ప్రథమం హరేణ హరిణా వ్యాజాద్ బలిం బధ్నత స్రష్టుం వారి భవోద్భవేన భువనం శేషేణ ధర్తుం ధరాం. పార్వత్యా మహిషాసురప్రమథనే సిద్ధాధిపైః సిద్ధయే ధ్యాతః పంచశరేణ విశ్వజితయే పాయాత్సనాగాననః. బహుళరజసే విశ్వోత్పత్తౌ భవాయ నమో నమః. ప్రబలతమసే తత్సంహారే హరాయ నమో నమః. జనసుఖకృతే సత్వోద్రిక్తౌ మృడాయ నమో నమః. ప్రమహసి పదే నిస్త్రైగుణ్యే శివాయ నమో నమః.
सकुङ्कुमविलेपनामलिकचुम्बिकस्तूरिकां समन्दहसिते क्षणां सशरचापपाशाङ्कुशाम् अशेषजनमोहिनीमरुणमाल्यभूषोज्ज्वलां जपाकुसुमभासुरां जपविधौ स्मरेदम्बिकाम् सत्यज्ञानसुखस्वरूपममलं क्षीराब्धिमध्यस्थितं योगारूढमतिप्रसन्नवदनं भूषासहस्रोज्ज्वलं त्र्यक्षञ्चक्रपिनाकसाभयवरान् बिभ्राणमर्कच्छविं छत्रीभूतफणीन्द्रमिन्दुधवलं लक्ष्मीनृसिंहं भजे अद्राक्षं नारदाद्यां शारदां पारदाभाम् सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् आचान्ताखिलशास्त्रमर्मुनि शमायत्तात्मु वेदोक्तशिष्टाचारावनतत्परुन् प्रणतबोधाधानदीक्षाधरुन् काचाश्मप्रतिभातरौप्यत त्रिसर्गम्बुन् समीक्षिञ्चु लोकाचार्युन् स्मरीन्तु संस्कृतिनिबायन् भारतीतीर्थुलन् अधरीकृतसारसमुल विधुशेखरभारती पवित्रपदमुलन् मधुकरमై మదివ్రాలును మధు విద్యార్థంబనన్యమతియై సతమున్. అనంతశ్రీ విభూషితులు దక్షిణాంనాయ శ్రీ శృంగేరి శారదాపీఠాధీశ్వరులు వారి పాదపద్మములకు సభక్తి శ్రద్ధంగా సాష్టాంగ ప్రణామాలను సమర్పించుకుంటూ వారి యొక్క అసీమ అనుకంపతో జరిగిన గత 3 రోజుల సత్రాలలో గురుకృపతో శారదాకృపతో నృసింహకృపతో చెప్పగలిగిన పద్యాలను ధారణ చేసే ముందు ఒక్కసారి వారి అనుమతిని కోరుతూ, నేను మొదటి సభలో మనవి చేసినట్టుగా ఈ అవధానంలో నా ప్రధాన లక్ష్యము పద్యాలను పండితరంజకాలుగా చేయడాలు, పూరణలను మనోజ్ఞంగా కవించడాలు. కాబట్టి జగద్గురువుల కరుణతో యథాశక్తి ఆ కార్యం జరిగింది. కాబట్టి ఇక ఈ ధారణ కూర్చబడిన పుష్పాలను భగవంతుడికి మాలగా సమర్పించడమే జరిగిన సమర్పణ అయినది. వాటిని ఇక మాలగా కూర్చి వారి పాదపద్మముల చెంత సమర్పించ సిద్ధముగా ఉన్నాను. కాబట్టి మరొక్క మారు వారి అనుగ్రహాన్ని ప్రార్థిస్తూ, నా అలవాటు ప్రకారము ధారణకు ఉపక్రమించే ముందు విశేషంగా లక్ష్మీ నరసింహస్వామిని ఒకసారి ప్రార్థించుకొని మొదలుపెట్టడం ఒక నా అలవాటు కాబట్టి అది చేసి, లక్ష్మీవదనకంజాత భానవే భానుతేజసే ప్రహ్లాదపోషకాయాస్తు లక్ష్మీనృహరయే నమః. తప్తస్వర్ణసవర్ణఘుర్నదతిరుక్షాక్షం సటాకేసరప్రోత్కంపప్రణికుంభితాంబరమహోజీయాత్తవేదం వపుః వ్యాత్తవ్యాప్తమహాదరే సఖముఖం ఖడ్గాగ్రవల్గన్మహాజిహ్వానిర్గమదృశ్యమాన సుమహాదంష్ట్రాయుగోడ్డామరం ఉత్సర్పద్వలిభంగభీషణహనుహ్రస్వస్థవీయస్తరగ్రీవం పీవరదోష్యతోద్గతనఖక్రూరాంశు దూరోల్బణం వ్యోమోల్లంఘి ఘనాఘనోపమఘనప్రధ్వాననిర్ధావితస్పర్ధాలు ప్రకరం నమామి భవతస్తన్నారసింహం వపుః. ప్రహ్లాదహ్లాదనాని ప్రణతసురగణ ప్రాణన ప్రీణనాని ప్రత్యూఢస్థేమ భీమ ప్రళయ ఘనఘటాఘోషణారంభణాని క్షుభ్యత్సప్తాంబుధీని క్షురపరుషనఖ క్రీడన క్షుణ్ణశత్రోః అస్మద్భీతివ్యపోహం విధతతు నృహరేరట్టహాసాద్భుతాని కల్పాంతోజృంభమాణ ప్రమథ పరివృఢ ప్రౌఢలాలాటవన్నిజ్వాలా లీఢత్రిలోకే జనిత చటచటధ్వానధిక్కారధుర్యః మధ్యే బ్రహ్మాండభాండోదరకుహరమనేకాంత్యవస్థామవస్థాం స్త్యానస్త్యానో మమాయందలయతు దురితం శ్రీనృసింహాట్టహాసః మధ్యే వ్యానద్ధవాతంధయ గుణవలయాధానమంథాన భూభృన్మంథేన ఉత్క్షిప్తదుగ్ధోదధిలహరిమిథస్ఫాలనాచారఘోరః
కల్పాంతోన్నిద్ర రుద్రోచ్చతరడమరుకధ్వాన బద్ధాభ్యసూయః ఘోషోయం కర్ణఘోరః క్షపయతు నృహరేరంహసాం సంహతిన్నః క్షుందానో మంక్షు కల్పావధి సమయ సముజృంభదంభోదగుంభస్ఫూర్జత్ దంభోలి సంఘస్ఫురదురురటనాఖర్వగర్వప్రరోహాన్ క్రీడా క్రోడేంద్ర ఘోణాసరభస విసరద్ఘోర ఘూర్ఘూరవశ్రీః గంభీరస్తేట్టహాసో హర హర నృహరే రంహసా అంహాంసి హన్యాత్. మీరు మాలగా గుచ్చదలుచుకున్నటువంటి ఈ పుష్పమాలికలో మొదటి అంశం నిషిద్ధాక్షరాలలో మొదటిది శ్రీ చింతా రామకృష్ణారావు గారు. శ్రీమజ్జనమౌనట్లు మనోమౌగ్ధ్యహతిన్ విధించును సముత్కంబై శ్రీమజ్జగతీ గురుపత్తామర సరజోలవంబు తన్పుతమమ్మున్. శతావధాని ఉపలధడియం భరత్ శర్మ రెండవది. పెన్నిక్కై వాగ్రీతిన్ చెన్నై ధనరాజనమ్య శివతనువై లోకోన్నతమిది గురుపీఠము మన్నన పారంపరి ప్రమాణం వయ్యన్. అష్టావధాని సుసర్ల సుధన్వ మూడవ నిషిద్ధాక్షరి. విశ్వశ్రేష్ఠ ప్రతిభా వ్యశ్వాదిసురాధివంద్యమై విద్యార్థుల్ శశ్వన్నతులు నరించడి ఆశ్వాసకరంబు వాణి అభయకరంబౌ. సమస్యాంశంలో వద్దాం. శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామివారి దయతో అనుగ్రహించిన సమస్య. మొన్నకు మొన్నె గర్భమును మోచిన మా పెరటింటి గోవు సంపన్నము చేసుకున్న ఎది పన్నుగ 9 మాసముల్ గదోయన్న సంపన్నము చేసుకునేది పన్నుగ 9 మాసముల్ గదోయన్న తదీయ సేవలకు నంకితమౌచు పొలంబు నేడిటందున్నకు దూడ పుట్టినది దుగ్ధము పిండగ దుత్తతెమ్మనెన్. 2 శ్రీ కంది శంకరయ్య గారు. సౌవర్ణంబగు భారతే మహిమలో సారస్వత ప్రక్రియా భావాభ్యక్త సౌవర్ణంబగు భారతే మహిమలో సారస్వత ప్రక్రియా భావాభ్యక్త శతావధానముదవన్ సౌవర్ణంబగు భారతే మహములో సారస్వత ప్రక్రియా భావాభ్యక్త శతావధానముదవన్. భావాభ్యక్త శతావధానముదవన్ పద్యావళీ పూరణాద్యావిర్భావము కోరి కమ్ర కవితా హయ్యంగవేనార్థమై శ్రీవాణీ స్మరణంబు తోషముగదా శృంగేరిలో నిప్పుడున్. మూడవది శ్రీ కాటేపల్లి లక్ష్మీ నరసింహమూర్తి గారిచ్చారు. నేతః పూర్వమతన్న అటన్న రీతిగ కలింత్రీక్షా యతీషుండవై శ్రౌతాద్భావన దీక్షితుండవై వ్యాసప్రోక్త సూత్రైక విద్యా తాత్పర్య నిబోధకుండవై హస్తాబ్జ ప్రతిష్ఠన్ నిజాద్వైతోచ్ఛక్తిని శారదాంబ కనరావా చంద్రమౌళీశ్వరా. 4 శ్రీ పంతుల తపస్వి గారు. తుంగోత్తుంగతరంగ నిస్సృతపయో దోధూయమానాఘమై శృంగప్రఖ్యమునీంద్రపావన తపస్సీమ ప్రసిద్ధంబునై గంగాధారక సంప్రవర్తిత గురుగ్రామణ్య విచ్ఛిన్నమై శృంగేరీయన అనన్ ఆస్తికత్వమునకున్ శ్రేయంబు గుర్చున్ సదా. 5వ సమస్యాంశం శ్రీమతి వేదాల గాయత్రీదేవి గారు. దృగ్జాల ప్రసరత్ కృపా మహిమచే దీవింప బ్రహ్మాణి తాదృగ్జాగ్రత్ గురుపుంగవుల్ వెలయ మధ్యే వేదికంబౌచు తాదృగ్జాగ్రద్గురుపుంగవుల్ మధ్యే వేదికంబౌచు వార్ముగ్జాలంబులు నూషరాన కురియన్ మోదంబునై సంతతావాగ్జాడ్యంబు వరించని సభను దివ్యత్వంబు నాశించుచున్. 6వ సమస్య డాక్టర్ మాడుగుల అనిల్ కుమార్ గారు సంస్కృతంలో ఇచ్చారు. మీన ఢులే కిటే నరమృగాధిప వామన భార్గవ ప్రభో రామ బలాభిరామ వసుదేవతనో భవ కల్కివాహన
రూపమనంతసంఖ్యమిహ దానవదర్పభరస్య సంతతం తోయజనాభ ముద్ద రచితుం మితిం దానవదర్పభరస్య రచితుం మితిమేవ రమీష కేశవా. 7వ శతావధాని శ్రీ ఆముదాల మురళి గారు. సంసారేచ్ఛవహించీషుడు శిశృక్షాగర్భితేచ్ఛాకృతిన్ శిశృక్షాగర్భొప్పి కేసరి గర్భంబున వాయు విక్రమముతో జంఘాలుడై భాసురోద్ధుర కార్తస్వర మేదినీధర సముత్తుంగాంగుడై వీరవానరుడై శంకరుడెత్తే జన్మ కలిపెన్ నారాయణన్ లక్ష్మిన్. 9 శ్రీ క్రొవ్విడి వెంకట రాజారావు గారు. వారణయూథ నాయకుడు వారి పిపాసుతుడై సయూథుడై సారసషండ గంధిల విశాల సరో విహృతిన్ పునర్చి దుర్వార మహోగ్రనక్రముఖ బాధితమై తొలి జాప్యమెంచ వందారువు నోట చిక్క బృహదంగము రక్షణ కోరి శ్రీపతిన్. 10వ డాక్టర్ జంధ్యాల సుబ్బలక్ష్మి గారు. దుష్టదనోజ వర్గములు దుందుడు కప్పగ సంభ్రమించినన్ భ్రష్ట నృపాల పాల్యము స్థిరాతలమెల్లయు బిడువోయినన్ ఇష్టి శతప్రపూజ్యుడగు శ్రీశ్వరుడుండగ బ్రోవ ఇవ్వియున్ క్లిష్ట సమస్యలే పుడమికిన్ బలమిచ్చు నిరంతరంబుగన్. 11 అష్టావధాని బండగాడి అంజయ్య గౌడ్ గారు. నరపతి కొల్వులో నళిన నాభుని శాంతి వచస్సు రిత్తగాన్ ధరణిపతీష్టమిత్రు ఖరధామసుతున్ దరిజేరి కృష్ణుడిత్తెరగున పల్కె జ్యేష్ఠుడవు దిష్ట విహీనుని భంగి నీకిటన్ గురువుల కొల్వ కూడదని కోవిదులందురు సత్యమే గదా. 12వ సమస్య సంస్కృతం శతావధాని డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు. ఛందో భాష్యం చతురవదనస్థే మతో భాతి తస్యాంఘ్రీద్వౌ విబుధ పటలీశేఖరీ భూయ భాతః తత్కారుణ్యాదపి హరిహరాధిష్ఠితో లోక ఇత్థం విద్యారణ్యే విధుపదకలా భారతీవాస్తి చిత్రం. ఎం మర్మాముల దత్తాత్రేయ శర్మ గారు. ఉడురాడ్భూషితమస్తకున్ ప్రతిదినం ఉత్కర్ష పూజింపగా కడు వైరాగ్య వివేక భావనలతో కామాదులన్ గెల్వగా తడయన్బోవక శాంతిదాంతులను చిత్తంబందు గొల్పన్ లభించడులే మోక్షపదంబు చేరి కొలువన్ శృంగేరి పీఠంబునన్. 14వ సమస్య అష్టావధాని సుసరాపు చంద్రశేఖర్ శర్మ గారు. ఘర్షింపందితి పుత్రుడు ఆత్మజునితో క్రౌర్యంబుమై మానసామర్షంబున్ వహించి వ్రేసనట స్తంభంబున్ ప్రతిద్వంద్వి దుర్ధర్షుండచ్యుతుడందరూపుగునగా రక్షోర్భ బర్హీష్టమౌ వర్షాకాలము వచ్చే గ్రీష్మము వలెన్ వైశాఖమాసంబునన్. 15 శ్రీ దువ్వూరి విఎన్ సుబ్బారావు గారు. మాహాత్మ్యంబున నేననుచు బ్రహ్మన్గోడి వాదింపడే బాహాబాహిగా లేదా ఒకవేళ కొంతమంది దోషంగా భావించారు కాబట్టి బాహాబాహవి బాణదానవునితో బాహూబాహవి బాణదానవునితో పంతంబు చెల్లింపడే మాహాత్మ్యంబున నేననుచు బ్రహ్మన్గోడి వాదింపడే బాహోబాహవి బాణదానవునితో పంతంబు చెల్లింపడే ఈ హాఠ్యం బనరాదు ఇలా అనకూడదు. ఈ హాఠ్యం బనరాదు తత్వమున వారేకాత్ములౌ శైవుడా సోహంభావన రుద్రుగొల్వు శివమే శోధింపబోకు ఆ హరిన్. 16వది శ్రీ పిఎల్ నాగేశ్వరరావు గారు. మందమనీషుడైన యొక్క మానిసికి నిగమంబు నేర్పి స్వచ్ఛందత అచ్చుబోసిన వృషప్రవరంబన వాని వీడినన్ కొందలమౌను వాని గతి గుళ్ళును గోపురమాతడించునే చిందుల విందులుండ వడిచేరు దురాశగా పండితోత్తముల్ సంబోధన పండితోత్తముల్. 17 శ్రీ పంచాంగం సత్యనారాయణ శర్మ గారు.
కలనన్ పారెడువాని వ్రచ్చుట సుధీగర్హ్యంబనార్యంబు దుర్బలుడౌవాని వధింపనట్లయగు స్త్రీబాలుల్ గురూత్తంసులున్ బలువై వీరల నాతతాయగువా వీరల నాతతాయగునవు వాడున్న బలువై వీరల ఆతతాయగున అవ్వాడవును బలువై వీరల ఆతతాయగునవ్వాడవును దండంబు పాలు లలితాదిత్యుడు అమంగళుండు ఇది దండంబు పాలు అలి తా దిత్యుడు ద్వితీయోగ్య తా దిత్యుడు అమంగళుండు అని అనగా అను నచ్చో అడ్డమే లేదుగా. 18వది అవధాన ప్రాచార్య అనుచో నడ్డంబు పల్కన్ అడ్డంబు లేవుగా అలా ఇచ్చారు సమస్య. అడ్డంబు మాకీయడం. 18 అవధాన ప్రాచార్య డాక్టర్ ధూళిపాళ మహాదేవమణి గారు సంస్కృతంలో ఇచ్చారు. త్రైలోక్యస్య త్రాత్రీకాన్యా సర్గస్థే మచ్ఛేదే దక్ష సా ఉపాస్య సోపాస్యా నీహారక్ష్మాభృజ్జా రే రే చిన్నారీ నహ రే రే. 19 అష్టావధాని శ్రీ ఔసుల భానుప్రకాష్ గారు. హంసౌష్ణ్యం అతిఘోరమైమలయ హంసో సూర్య హంసౌష్ణ్యం అతిఘోరమైమలయ వాతాశంబు మండూకి ఉత్తం సంబంధున భోగభాగమిడి భోగభాగమిడుచున్ తత్తాప నిర్వాపమాశంసించున్ మునిరాజ సంభృత తపస్సామ్రాజ్య సింహాసమున్ హింసాభావము జీవలక్ష్యము గదా ఈ ఆశ్రమం బంధునన్. 20వ సమస్య ఇచ్చిన వారు సాహిత్యరత్న శ్రీ బంకుపల్లి రమేష్ శర్మ గారు. భ్రాతృద్రోహిని వంశనాశకుడ లోభగ్రస్త చిత్తుండనాన్ భీతిల్లెన్ విజయుండు గ్రుడ్డి నృపుడుబ్బెన్ సంజయుండంతటన్ స్ఫీత స్మేర ముఖంబుతో పలికే మన్నిం పన్వలెన్ రాజయోగి తా బోధన చేసి అర్జుననకున్ కృష్ణుండు కీడించనే. 21వ సమస్య ఇచ్చిన వారు అష్టావధాని శ్రీ రంప సాయి కుమార్ శర్మ గారు. తలపుల నార్జవంబు గల ధార్మికమూర్తికి కష్టముండునే పలువిధమౌ విపత్తులు విభాసిలు కాంక్షలు మీరుచుండుటన్ జలచరకేతనారభటి సైపినవానికి శాంతి సౌఖ్యముల్ కలుగును సర్వ కష్టములు కాంక్షలు వీడిన జీవితంబునన్. 22వ సమస్య ఇచ్చిన వారు శ్రీ అన్నమరాజు ప్రభాకర్ రావు గారు. శృతి పరమార్థముందిలిసి శుద్ధ చిదద్వయ భావబద్ధుడౌ యతికి వినేయ సంబలిత పార్శ్వునకున్ శశిమౌళి కాశిలో అతి వికృతాకృతిన్ నచ్చట వచ్చెను పీతగోస్తుని సుతన్నామ తత్ర పిండితం ఇది పీతగోస్తని సుతునకు మృక్య శంకరుడు సూక్ష్మమిరింగి వినమ్రచిత్తుడై. 23వ సమస్యాంశం ఇచ్చిన వారు శ్రీమతి ఆరవల్లి శ్రీదేవి గారు. జన్మంబెను మానుషంబుగ గురూత్తంసుల్ జగద్వంద్య విద్వన్ మూర్ధన్యులు జన్మంబెను మానుషంబుగ గురుస్వాముల్ జగద్వంద్య విద్వన్ మూర్ధన్యులు ఆర్షవాంగ్మయము తాంతంబౌచు కన్పట్టగన్ విణ్మూత్ర ప్రతిమానమో భువనమున్ విద్యార్థుడౌ వాడు శ్రంసన్ మార్గంబును వీడగావలయు మోక్ష ప్రాప్తి సిద్ధింపగన్. సమస్య అంశాల్లో చివరిది సంస్కృతం మహామహోపాధ్యాయ శ్రీ శలాక రఘునాథ శర్మ గారు. శంపీభూతమయూరబర్హ శకలం పక్షీకృతాభీరకం వ్యోమీభూతమనోజ్ఞనందసదనం సంసారతాపాపహం చిత్రం జిష్ణు వినీలకాంతిరుచిరం
హంస ప్రియం భావుకం కం సంకీర్తయ రే సుశీల రసనే ధ్యేయం సదా యోగిభిః. అతః ఏవ చిత్రం అయం మేఘः హంసప్రియం భావకः ఇది చిత్రం. కానివ్వండి. దత్తపద అంశాల్లోకి వెళదాం. మొట్టమొదటి దత్తపద ఇచ్చిన వారు అష్టావధాని శ్రీ ముద్దు రాజయ్య గారు. అతి నైపుణ్యము చూపగావలియు కర్మానుష్ఠితిన్ నిత్సలున్ యతిమూర్ధన్యుల సేవ చేయుటకు మేమంచున్ సముత్సాహులై వ్రతధర్మ ప్రతిపాలన స్థిరమతిన్ వ్యత్యాస దూరస్థితిన్ చతురత్వమును వీడకుండుటయే సాజం అగ్నిపారంపరిన్. రెండవ దత్తపది శ్రీమతి ముద్దు సావిత్రి గారు. ఆంతరశుద్ధిదంబు లతకాంత ముదంచిత సీమ అల్లు నాశాంతము ధార్మిక ప్రభల అంబురుహాసన రాజ్ఞి దృష్టి క్షిప్రాంతము జందు మోహము తదాకృతులై విలసిల్లు దాంత వేదాంత చరత్స్వరూపులు వ్యథాభరమున్ పరిమార్తురీయడన్. మూడవ దత్తపది శ్రీ మాచవోలు శ్రీధర్రావు గారు. వశివర్యాధ్యుషిత ప్రభావమున శివశబ్దం 4 మార్లు. వశివర్యాధ్యుషిత ప్రభావమున సర్వ విశ్వప్రాణి కళ్యాణమై కృషవల్లీ పరిఫుల్ల పుష్పభరమై హృత్స్పర్శి వార్దావళీ శిశిరీభూతము పుణ్యరాశివరమై శృంగాచలేంద్రంబునన్ భృషనిష్ఠన్ జితకాశివర్చమడరున్ భృషనిష్ఠన్ జితకాశివర్చమడరున్ ప్రీత ప్రకృత్యంకమై చిహ్నమై. నాలుగవ దత్తపది ఇచ్చిన వారు శ్రీ కడయింటి కృష్ణమూర్తి గారు. 4 బలేలు. ఆ నృపాలుండు నిక్కంబ లేనివేళ అంబలే పడుచున్ కోరి అపహరించి హరికలంబలేహ్యాసృక్కువైతివీవు డంబ నిర్ధారణార్థంలో డంబ లేమిగా మారు మౌఢ్యంబు చేత. ఐదవ దత్తపది ఇచ్చిన వారు డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు. నగసములైన భూపతులు నాకిట నేవురు భర్తలైన నీవగ సకలార్థ సిద్ధి సురపాదపమై గడిచేర్చుచుంటి. ద్రౌపది కృష్ణుడితో సురపాదపమై గడిచేర్చుచుంటి నీవ సురపాదపమై గడిచేర్చుచుంటి. సామగ నిరవద్య వైభవుడ మామక కైశిక బంధనంబు తన్పగ సకలోహ సాధనల భండనమేయునగుర్పుమచ్యుత. ఆరవ దత్తపది ఇచ్చిన వారు మహామహోపాధ్యాయ ఆచార్య దోర్బల ప్రభాకర శర్మ గారు. చతుర్వారం సామోది ఇది అక్షరరాశి. గురువ సామోదీర్ణ వచ శ్రుత్వా వసామోదీర్ణ సంశయాః రసామోదిత చిత్తాబ్జాః సహసా మోదినో వయం. ఏడవ దత్తపది శ్రీ బొందుగులపాటి విజయకృష్ణ గారు. నఖరమరాళమై వికటనాదము పాటిత విష్టపంబు భిద్రఖర కఠోర సారమగు దంష్టిక దీప్ర కఠోర చంచలాసఖము కరాళ జిహ్విక విలోల జిహ్విక దీప్ర కరాళ చంచలాసఖము విలోల జిహ్విక విశంక సురారి విదారణోద్ధతిన్ సుఖిత సరోజ జాండుడగు సుందర సింహమే అంహమేచుతన్. ఎనిమిదో దత్తపది శ్రీమతి భానుమతి హట్టి గారు. ఇక్కడ వాక్యార్థ సభలు ఎలా ఉంటాయని చెప్పి ఇక్కడ వాక్యార్థ సభల గురించి. తనరు చిరంతన శృతి వతంస నిరూపిత గూఢ బోధముల్ గుణమును దోషముందిలుపు కోవిదులెల్లరమర్త్య భాషలో కణభుగనల్ప కల్పనల కాంచగ చేవ
కాంచగచేవ నయజ్ఞకోటులున్ మనియు సువర్ణ భారతిని మానిత పండిత గోష్ఠులీయడన్. 9వ దత్తపది అష్టావధాని శ్రీ సురభి శంకర శర్మ గారు. సురభి కదా. దర్శన శబ్దాన్ని 4 మార్లు వాడమన్నారు. దర్శన షట్కమందున నతంద్రిత పాండితి గల్గి కామ సంస్పర్శము లేక మోక్షపథ పాంథ నిదర్శముగాగ శిష్యు ఆదర్శనయంబునన్ గరపి దక్షిణవక్త్ర నిషణ్ణ శంభు సందర్శనమున్ ఘటించెదరు దక్షిణ పీఠ నిషణ్ణ దేశికుల్. 10వ దత్తపది డాక్టర్ ఉప్పలపాటి కుసుమకుమారి గారు. త్రిగుణ వికీర్ణమై భవ విధిన్ ప్రముఖంబు త్రిగుణ వికీర్ణమై భవ విధిన్ ప్రముఖంబు జగత్ సమాయతంబగు తన రూపు మాయ విమలాత్మను కప్పి విధీశ విష్ణులం జగదవనాది కార్యముల సజ్జుల చేసి అమాయక ప్రజా నిగళముగా తనర్చెడి అనిర్వచనీయము మాయతత్వము. 11వ దత్తపది డాక్టర్ అయ్యల సోమయాజుల సుబ్బారావు గారు. అగ్ఞుడు కంసుండు ధనర్యజ్ఞమునకు కృష్ణు బిల్వ అచ్చట హరి భావిజ్ఞుండయి హతమార్చను ప్రాజ్ఞుడు గణింపబోడు బంధుత్వంబున్. 12వ దత్తపది శ్రీ కాశీభట్ల సుజన్ గారు. సంస్కృతం. నారాయణ స్మరణ పూర్వక ఆశీః ఇది పదచతుష్టముపయుజ్య మిథస్మరణ సంతుష్టౌ నారాయణ మహేశ్వరౌ తాభ్యాం వితీర్యతే హ్యాశీః పూర్వకర్మానుయోగతః. పూర్వక. 13వ దత్తపది శ్రీమతి మహేశ్వరి గారు. రవ్వకు వచ్చిన నతునకు గవ్వడికిన్ పాశుపతము కైసేయుచు పై నవ్వంకన్ నెలవంకను మువ్వల భూషక ధరించి ముడిచెంజటలన్. 14వ దత్తపది శ్రీమతి పురాణం విజయలక్ష్మి గారు. కాల బాల నీల అవన్నీ వాడి అయోధ్య రాముణ్ణి. కాలకాల మనోంబుజంబు వికస్వరంబుగా మోహజంబాలమగ్నులనుద్ధరింపగా పాలనం నిర్మూలనం పాపము పుష్కలానుజిఘృక్ష మన్నీల రేడగు రామచంద్రుడు నేడయోధ్యవసించెడిన్. 15వ దత్తపది శ్రీ సింగీతం నరసింహారావు గారు. సాధన సంపదంగలిగి సత్వరమే ధిషణాతమోహమై సాధక లోభనీయమగు సత్వగుణ ప్రకృతిని గడించి వక్రోధము నుండి పాల్గొనక యుక్త విచక్షణుడైన మంగళాగాధ పయోధి మున్గుచు ప్రకామతమున్నగు సిద్ధులంగనున్. 16వ దత్తపది శ్రీ ముత్యంపేట మల్లికార్జునరావు గారు. రాగ తాళ లయ శృతి. ఉత్తాలచాలనంబుల ధిత్తే నినదముల విశ్రుతిన్ మిహికాభూభృత్తగు నిలయంబందున సత్తాండవమది విరాగజన సేవ్యంబౌ. 17వ దత్తపది శ్రీ డివిజిఏ సోమయాజులు గారు. ప్రాసహాసమోసము రోషము. భూమిని చూడమో సములు పోరును సల్పగన ఆఢ్య బుద్ధిచే సామము దానమున్ కలుగ సాచుదురేటికి చంద్రహాసముల్ తోమర ప్రాసముఖ్యముల తూర్ణమి
తూర్ణమి వీడుడటంచు సద్గురుస్వాముల దీవెనల్ వెలయు శాంతి సముజ్వల భాస్కరోషముల్. 18వది సంస్కృతం దత్తపది శ్రీ దుర్భా శ్రీరామచంద్రమూర్తి గారు. మృగయతి పరితప్తస్త్వాం విరాధారిరీశః శుగపి ఖలు తవాణీయస్త్వమీయాన్నదూరాత్ ఇతి వదతి కపీంద్రే చిత్రగౌరీతిశుద్ధ్యా లసతి విపినవాసత్యాగశీలాధరాజా. 19 శ్రీ బందరు దుర్గాప్రసాద్ గారు. మోహమబ్బన్ తరుమగ విమోహమెల్ల కాలటీ యతి విరచించ గ్రంథ వితతి భూరి తత్వంబు వేద శృంగేరితముగ పరగు నేటికి మముగన్న వరములగుచు. 20వ దత్తపది డాక్టర్ కురిడి విశ్వనాథ శర్మ గారు. ఈ తారాధిపమౌళి మండనములై పృథ్వీ మరున్ముఖ్యముల్ భూతంబుల్ మీపూతగా తటినిగా మూర్ధంబునందున్న లీలాతామ్రాభ్యజటాలిగా శృతులుగా త్రస్య దివౌకోతి శుగ్భీతి ప్లోషకలోచనంబుగా త్రిలోకీపాల లోకాతిగా. 21వ దత్తపది శ్రీమతి వాడపల్లి రాధ గారు. కరముగ నారసింహమగు కాననమీయది చంద్రమౌళి కాపురమిది శాంతిభావ పరిపూరిత శృంగమునీంద్రుడున్న స్థావరమిది కశ్యపావని నిభంబుగతోచడి శారదాస్థలాంతరమిది. శారదాస్థలాంతరమిది భక్తిభావ పరితర్పిత దైవత మండలంబుగన్. 22వ దత్తపది శ్రీ దుగ్గిరాల వాసుదేవరావు గారు. కీరకిలికిలితమౌ బృందారామమునందు రాముడచ్యుతుడుభయుల్ కారణ పురాణ పులుషురు శూరత దీపిలిరి తత్ప్రసూరతి హెచ్చన్. 23వ దత్తపది అష్టావధాని శ్రీ చేపూరి శ్రీరామ్ గారు. తత్ప్రసూరతి హెచ్చన్. నరపాలక్షయమీరణంబనిన గాంధారీసుతుండోపకే నరుబ్రోవందనుజాంతకుండ అచటనున్నాడంచు లక్షింపకే గురు సంగ్రామమునందు కూలే పిదపే కోటీరమున్ పొందే బాహిర సౌఖ్యంబును ధర్మజుండు ఇవియ కావే ఇందువంశోన్నతుల్. దత్తపది అంశాల్లో చివరిది 24వది అష్టావధాని శ్రీ ఉమామహేశ్వర్ గారు. సంస్కృతం. నైపాలీ సమస్య కాబట్టి సోఢుం గోత్రాక్షమతే కూటపరిలుఠన్నది ప్రవాహం వై మీనానాం గ్లౌజాది విపాడోకో భవతి విమల కమలానాం. ఇక వర్ణనాంశాల్లోకి వెళదాం. మొదటి వర్ణన శ్రీమతి సరస్వతి రామశర్మ గారు. బంగారమిర్రి జూచితి బంగారు పులంకలోన బందీనైతిన్ బంగారు సీత జోచితి బంగారు మావారి మదిని బందీనైతిన్. రెండవ వర్ణన శ్రీమతి మాచవోలు నాగలక్ష్మి గారు. నీరసించిన నరుల హృన్నీరజముల స్వరసతన్విచ్చజేసిడి స్వరములివ్వి వాణియే వెన్ను తట్టుచు పలుకరించనాగ అనురాగమందించు రాగమిద్ది. మూడవ వర్ణన శ్రీమతి క్రొవ్విడి వెంకట సుబ్బలక్ష్మి గారు. ఒకచోవారణ చర్మ భూషితమునై ఒంటందు కూలత్తమై ఒకటన్ భీషణ లోచన త్రితయమై ఒంటన్ దయార్ద్రేక్షమై
ఒకటన్ పూర్ణ సుధామయూఖరుచి అయ్యుంటన్ కుసుంభాభమై ఒకటే రూపున లాస్య తాండవ కళాయోగంబు మమ్మోవుతన్. 4 శ్రీమతి అయల సోమయాజుల విమల గారు. విధికిన్ వీటిక చుట్టి ఇచ్చునది దేవీ హస్త పద్మంబు మన్మధు నిక్వాణము గల్గజేయగకట మాద్యద్గతిన్ క్రొవ్వితిన్ విధుమౌలి ప్రియ భామినీ వచన సంపృక్తోరు మాధుర్య సంవిధ చూడన్ నిజ తంత్రికాధ్వనులు నిర్వీర్యంబుగా సృక్కితిన్. 5వ వర్ణన శ్రీమతి అయల సోమయాజుల వెంకట కామేశ్వరి గారు. త్రైలోక్యాధిపతిత్వమున్ విడచి మత్తార్తీయ పాదార్థమై లోలోనాత్మనివేదనంబుగ శిరోరూఢిన్ ప్రదర్శించు సచ్చీలుండో బలికిన్ నిజార్పణముగా జేయన్ తిరివిక్రాంతుడుత్తాలుండ అంతట వామనుండొదవే తద్దౌవారికుండచ్చటన్. 6వ వర్ణనాంశం శ్రీ విన్నకోట విజయసాగర్ గారు సంస్కృతంలో ఇచ్చారు. న్యస్తాక్షరీ తుదతి ఖేదయతే సమస్య బధ్నాతి దత్తపదికా హ్యవధాన సింహం నీరోధబోధ పరిలబ్ధ మనో వినోధ స్వైరం కవిర్విజయతే ఖలు వర్ణనాంశే. 7 శ్రీ తాటికొండ శివకుమార్ శర్మ గారు. అదే పక్షక్షిప్తాచలు వీక్షాక్షరదగ్నిస్ఫులింగు శత్రుంజయునిన్ రక్షార్థము శరభేశ్వరు రక్షో యక్ష ప్రహర్త ప్రార్థింతునెదన్. 8వ వర్ణనాంశం శ్రీ ఎకలపూడి సుబ్రహ్మణ్య శర్మ గారు. అతిలోకుండగు శిష్యునిన్ బడయనా యాకాంక్ష పూర్ణంబుగా క్షితిలో మర్త్యతతో రుణంబుడుగగా స్వీయ స్థలిన్ చేరగా యతి మూర్ధన్య పదాబ్జ సేవనముచే నద్వైతమున్ చందగా త్రితయంబౌ గతి భారతీ గురు బుధుల్ తీండ్రించిన వేళలో. 9వ వర్ణనాంశం శ్రీమతి మంకాల లక్ష్మీ మానస గారు. నీతి తప్పనట్టి నిష్కించనుల చూడ గుండె వెండి కరిగి కురిసెననగా లీలచేతనో రమాలీలచేతనో పసిడివాన తెచ్చే పసి తపస్వి. 10వ వర్ణనాంశం శ్రీ అక్కర సదానందాచారి గారు. అసురేంద్రార్భక గాథలో వెలయు శుద్ధాద్వైత తత్వమునే అసువుల్బాసిడి స్వర్ధునీతనయు పద్మాక్షైక సంస్థావమై లసదాభీరకులీన తస్కరణ కమ్రంబైన పోతన్న మానసమే భాగవతంబుగా వెలసెనాంధవ్యాకృతిన్ వ్యాహృతిన్. 11వ వర్ణనాంశం శ్రీ అక్కెర కరుణాసాగర్ గారు. భావింపన్ తలభారమయ్యను తులాభారంబ ఈ మౌనిచే బావల్ పోరగ గోలయ్యను గయోపాఖ్యానమీ మౌనిచే ఈ వైనంబున కల్పనాగరిమచే ఈరేడు లోకాల నెన్నో వాదుల్పడే నారదుండు కలహాన్నుండంచు నవ్వంజనుల్. 12వ వర్ణనాంశం శ్రీమతి పాలపర్తి భానుమతి గారు సంస్కృతంలో ఇచ్చారు. రదాగ్రాభ్యాం విష్ణో సవకిటితనోః నిస్సృత ధుని పదాగ్రాత్ తద్విష్ణోర్జనిముపగతాం పావన నదీం విముక్త క్షేత్రస్థాం విమలతర శృంగాద్రి నిలయా సముత్తుంగా సమనుకురుతే జహ్నుతనయాం. 13వ వర్ణనాంశం శ్రీ కొండా యాదగిరి గారు. సహ్యాద్రీంద్రమ పార్థివాభరణమున్ సర్వం సహాదేవికిన్ బాహ్యశ్రీలకున్ ఆంతరచ్చవులకున్ భాండారమౌనేన మీ కూహ్యంబే మధుదాత్తసాను గహన
మీ కూహ్యంబే మధుదాత్త సానుగహన వ్యూఢంబులౌ తన్మరుద్వాహ్యంబుల్ సుమనస్ సుగంధములు తత్తత్క్షేత్ర మాహాత్మ్యముల్. 14వ వర్ణనాంశం శ్రీ లక్ష్మీ కిరణ్ గారు. భావనాబ్జము వేచియుండగా వాని రాకగురాకకై భావనాబ్జము వేచియుండగా వాని రాకగురాకకై దైవ విత్తముడో మతంగుడు తన్నిమిత్తము తెల్పెగా ఆవనమ్మున వచ్చుచుండెను శ్యామలాంగుడటంచుతా ధావనమ్మునరించి తత్పద ధావనమ్మునరింపరే ఉనరించడిన్. 15వ వర్ణనాంశం శ్రీ జనమంచి ఫణీంద్ర శర్మ గారు. నాడున్ శంకర రూపుడో తపసి ఈ నాడందు లేకుండినన్ బీడైపోయిన పుష్పవాటికల జీవింపన్ వసంతంబనన్ జాడల్ కోల్పడ జ్ఞానకర్మములుపాసా రీతులు ఈ ధాత్రికిన్ నేడున్ విశ్వగురు ప్రథాగరిమమున్ నిల్పంగ శక్యంబటే. 16వ వర్ణనాంశం శ్రీమతి స్వాతి ప్రసాదం గారు. వాడక సేచనాంబుల వన్నెల హెచ్చి త్రిపత్ర గాత్రమై వీడక లింగరాజమును ప్రేమగ నార్ద్రత హత్తియుండెడిన్ తోడుగ పన్నగేశ్వర ద్యుజరంబులు కల్గినట్టి మారేడు రహించు మంచుమల రేని శిరంబున భూషణంబుగా. 17వ వర్ణనాంశం శ్రీ జనమంచి సీతారామ శర్మ ద్వివేది గారు. పాటింపనొక పరంపర వారు అడిగారు భగవత్పాదులు ఇక్కడికి వస్తే అవధానం చూస్తే పరిస్థితి ఏమిటి అని. పాటింపనొక పరంపర మేటిగ మా కిడిన గురుడు మిక్కిలి కరుణన్ తోటక వృత్తమునకు పరిపాటిగ నన్నోము గాత పద్య క్రీడన్. 18వ వర్ణనాంశం శ్రీ పసర్లపాటి బంగారయ్య శర్మ గారు. వీణాదండము స్వామివారి చేతిలో ఏకదండము. పర్వం అంటే నవరాత్రుల్లో ఉండే అమ్మవారి వీణాదండం. పర్వంబుల రహిపర్వుచు విర్వంగనపశ్రుతులను విద్యావంశ సర్వాహినియయి వీణయు గుర్వాహిత దండమడరు క్షోణీస్థలిలో. 19వ వర్ణనాంశం శ్రీ పురాణం మహేశ్వర శర్మ గారు సంస్కృతంలో ఇచ్చారు. భగవత్పాద శరీరంలో ఆ జయాంకాలు జయించిన వారి యొక్క చిహ్నాలు ఎలా ఉన్నాయి అనే విషయంలో అదే భస్మీకృతం ద్వైతమిదం విభూతి మూకీకృతాస్తే కథకాశ్చ దండః దారుభూతాః. మూకీకృతాస్తే కథకాశ్చ దండః లజ్జాభరాత్తాశ్చ కషాయవాసః జయాంకబద్ధ గురువర్యమూర్తి. 20వ వర్ణనాంశం శ్రీమతి కాటేపల్లి అన్నపూర్ణ గారు. గోవింద భగవత్పాదులది. రేవారోధో విపిన ప్రావృతమై వెలయునట్టి ప్రాదేశమితంబౌ వివరంబున దీపిలు గోవింద మునీంద్రుగొల్తు గురునిన్. 21వ వర్ణనాంశం శ్రీ శిఖా గణేష్ గారు. భరతుడి పరిస్థితి, రాముడు వనవాసానికి వెళ్తుండే. కానన శైల సాగర విగణ్య మనుష్య మృగ ప్రతాన సంతానము కన్న ఎట్టియల తామ్రసాక్షుడ వీవగావే ఈ మానవరాజ్య భారమును మన్నసేయగజాలు పాదుకారేణువునై త్వదీయమగు లీల సహింతు చతుర్దశాబ్దముల్. 22వ వర్ణనాంశం శ్రీమతి తల్లాప్రగడ రమాదేవి గారు. ధనుర్భంగము శార్ంగి కృష్టి కచట శతకోటి నాద భీషణంబు భేదనంబు దివిజ ధనుజ మనుజ దిగ్భ్రాంతి కల్పించే గిరీశ కార్ముకంబు విరుగువేళ. 23వ వర్ణనాంశం శ్రీ లింగాల యాజ్ఞవల్క్య శర్మ గారు. శివ మందహాసము. యది కామేశ్వరి హాసమున్ కలియ విఘ్నేశానమయ్యొప్పెనో
ఎది దర్శించి జటాఛటావళుల ఖండేందుండు తా డాగుండెనో డాగుండెనో ఇది నిష్కారణమో దయాఝరికి చిహ్నీభూతమయ్యొప్పునో అదియే శాంభవ మందహాసరుచి లోకార్తిచ్చిదా దక్షము. వర్ణనాంశాల్లో చివరిది, ధారణాంశాల్లో కూడా చివరిది 75వ ధారణాంశం సంస్కృతంలో శ్రీమతి కైపా పద్మావతి గారు ఇచ్చింది. అశ్వధాటి వృత్తంలో నరసింహస్తుతి, చక్కగా ఈ అవధానానికి మంగళాంతంగా అశ్వధాటిలో నరసింహస్తుతిగా క్షిప్రాయ దైత్యసుత వప్రాయ పాదనత విప్రాయ చిత్రవపుషే దీప్రాయతే హి నిగమప్రస్థసన్నుత నమః ప్రహ్వలేఖతతయే అప్రాకృతార్చక గణప్రీణనాయ పరమప్రాప్తిబోధ గురవే సప్రేమ మామవ నఖప్రఖ్య వీర్య భువన ప్రాణహే నరహరే. ముప్పై తొమ్మిది నిమిషాలలో 75 ధారణాంశాలు, వాటిలో శ్లోకాలు పద్యాలు కూడా ఉన్నాయి. 39 నిమిషాలలో ధారణ నిర్వహించారు. ఉభయ జగద్గురుల యొక్క దీవెనలతో ఈ ధారణ శతావధానంలో నా భాగము ఈ రెండు పూర్తయ్యాయి. కాబట్టి చివరిగా ఒక్క మాటగా విధి పత్ని పుమ్మూర్తికి విధుమౌళి సమర్చకునకు విశ్వగురునకున్ విధుశేఖర భారతికిన్ విధిగా నంకితము మత్ కవిత్వం విధియే. వయస్సులో పిన్న వైదిషులో మిన్న అయిన శ్రీ గన్నవరం లలితాదిత్య శతావధాని గారికి దర్శనం మాసపత్రిక, ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక చేసే సత్కారం, ఆ సత్కార కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా మరుమాముల వెంకటరమణ శర్మ గారిని కోరుతున్నాను. ఈ సత్కారంలో భాగంగానే తరువాత శృంగేరి దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం పక్షాన కూడా ఆసిఫ్ పురస్సరమైన సత్కారం లలితాదిత్య గారికి అందించడం జరుగుతుంది. ఆ సత్కార కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. పెద్దలు శ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు, పెద్దలు దోర్బల ప్రభాకర శర్మ గారు ఈ సత్కార కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ప్రార్థిస్తున్నాను. శాలువతో సత్కరించి
ఉష్ణీషాన్ని అమరుస్తున్నారు. అవధాన సాహిత్య రంగంలో మకుటం లేని మహారాజు అయిన ఒక చిన్న మకుటాన్ని ఇప్పుడు ధరింపజేస్తున్నారు. శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి గారు అభినందన పత్రాన్ని అందిస్తారు. దక్షిణామూర్తి గారు. జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి మరియు జగద్గురు శ్రీ శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వారి దివ్యాశీస్సులతో సువర్ణ భారతి మహోత్సవ సందర్భంలో దర్శనం ఆధ్యాత్మిక పత్రిక నిర్వహిస్తోన్న సంస్కృతాంధ్ర శతావధాన శతధృతి శతావధాన శాస్త్ర విద్య కళ గన్నవరం లలితాదిత్యకి సన్మానం చేస్తున్న సందర్భంలో మరుమామల వెంకటరమణ శర్మ దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక పక్షాన అందజేస్తున్న సన్మాన పత్రం అక్షరార్చన శ్రీ మరుమామల దత్తాత్రేయ శర్మ. భారతీ కరుణాపాత్రుడా లలితాదిత్యుడా అక్షరాభినందన చందనం ఛందసుందర పద్య విద్య మీ రూపంలో మన వారసత్వ అవధాన కళగా మళ్ళీ ఈ తరాన్ని ఉత్తేజితం చేస్తున్నది. ఇప్పుడు శృంగేరి జగద్గురువుల సన్నిధిలో శతావధాన భారతీయ సేవగా వెలివిరుస్తున్నది. పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడ్డ భారతీయ యువత సనాతన సంప్రదాయాల్ని మంటగలుపుతున్నారు అన్న అపప్రథ మూట కట్టుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో 2000 వత్సరంలో అమెరికాలో పుట్టి అమెరికా పౌరుడివై ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పట్టభద్రుడివై ప్రాక్పశ్చిమ దేశాల వారధివై మన భారతీయ సంస్కృతి నిలబెట్టడం కోసం చేస్తున్న నిర్విరామ కృషి నాణ్యతో దర్శనీయం, అభినందనీయం. మన అవధాన విద్యను విశ్వవ్యాప్తం చేస్తూ నీ అసమాన ప్రతిభా పాఠవాల వల్ల భరత జాతి గర్వించదగిన వ్యక్తుల్లో శ్రేష్ఠతములవుతున్నారు మీరు. పారంపరిక సారస్వత విద్యతో పాటుగా ప్రస్తుతం ఆదిశంకర అద్వైత విద్యాలయంలో శృంగేరి జగద్గురువులు పరమహంస పరివ్రాజకాచార్య వర్యులు శ్రీ 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 విధుశేఖర భారతీ మహాస్వామి వారి వద్ద ప్రత్యక్షంగా తర్క వేదాంత శాస్త్రాధ్యయనం చేస్తూ శారదాంబ అనుగ్రహంతో సంస్కృతాంధ్ర భాషల్లో శతావధానాలు చేస్తున్నారు. ఎందరికో స్ఫూర్తిదాయకం. నిజంగా మీ జన్మకిది చరితార్థం. శతావధాన శతధృతి వేలాది మంది పండితుల్లో ఒక్కడు మాత్రమే అవధానిగా ఉంటారు అన్న తిరుపతి వెంకట కవుల పద్యాన్ని నిజం చేస్తూ ఈ తరంలో కోటికొక్కనివిగా వెలుగుతున్నవారంటలో అతిశయోక్తి లేనేలేదు. ఉద్యోగరీత్యా అమెరికాలోని ఆస్టిన్లో నివసిస్తూ సంస్కృత భాషలో పాండిత్యాన్ని పెంపొందించుకొని మన సంస్కృతిని, మన సంప్రదాయాన్ని, మన సంస్కృతాన్ని, ముఖ్యంగా భగవద్గీతను అమెరికాలోని బాలబాలికలకు బోధిస్తున్న శ్రీ గన్నవరం మారుతి శ్రీమతి శైలజమ్మల తపఫలమైన లలితాదిత్య గతంలో దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక ఆధ్వర్యంలో ఇతర సంస్థల నిర్వహణలో అనేక వేదికలపై మీరు చేసిన అష్టావధానాలు, శతావధానాలు కొమ్ములు తిరిగిన పండితుల్ని సైతం ఆశ్చర్యపరిచాయి, ఆనందడోలికల్లో ముంచెత్తాయి. మీ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు దర్శనాలంకార బిరుదాంకితులు బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు, బ్రహ్మశ్రీ వెంపటి కుటుంబ శాస్త్రి గారు, బ్రహ్మశ్రీ చిర్రావూరి పద్మనాభ శర్మ గారు, బ్రహ్మశ్రీ దోర్బల ప్రభాకర శర్మ గారు, బ్రహ్మశ్రీ ధూళిపాళ మహాదేవమణి గారు, బ్రహ్మశ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారుల వంటి భారతదేశంలోని గీర్వాణాంధ్ర మహా పండితుల శిక్షణతో చిన్ననాటనే అటు ఆధ్యాత్మ విద్యను, ఇటు ఛందో వ్యాకరణ కవిత్వ పాఠవాల్ని పెంపొందించుకున్నారు. 2016లో రాజమండ్రిలో అష్టావధానాన్ని, ఆ వెంటనే దర్శనం ఆధ్వర్యంలో భాగ్యనగరంలో ప్రతిష్టాత్మక రవీంద్ర భారతి వేదికపై దిగుడిత సంస్కృతాంధ్ర అష్టావధానాన్ని అత్యద్భుతంగా ప్రదర్శించి రసజ్ఞుల జేజేలు అందుకున్నారు. దేశ విదేశాల్లో 19 అష్టావధానాలు, 4 శతావధానాలు చేసి షహభాష్ అనిపించుకున్నారు. వీటిలో భాగ్యనగరంలో జరిగిన ద్విగుణిత అష్టావధానం, 3 అష్టావధానాలు, 1 శతావధానం ఆధ్యాత్మిక పత్రిక దర్శనం ఆధ్వర్యంలోనే జరగటం ఒక విశేషం. వందలాది ఆధ్యాత్మిక ప్రవచనాలతో
అనేక సంస్కృతాంధ్ర రచనలతో విశేషంగా సాహిత్య వరివస్య గావిస్తున్న మీకు అపార తపస్సిద్ధులు, అద్వైత తత్వ విద్యానిధులు అయిన శారదాంబ స్వరూపులైన శృంగేరి జగద్గురువుల అంత్యవాసిత్వం లభించటం పూర్వజన సంస్కార యోగం. పూర్వజన్మ సంస్కార యోగం తప్ప మరొకటి కాదు. జగద్గురు శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారి ఆదేశంతో శృంగేరి శారదా పీఠానికి 33వ అధిపతులైన జగద్గురు శ్రీ సచిదానంద శివాభినవ నృసింహ భారతీ మహాస్వామి వారి జీవన చరితను అభినవ శంకర విజయం అనే ఒక మహాకావ్యంగా విరచించారు. నారసింహ నమశ్శతం, సంస్కృత నఖ శతకం, తెలుగు హనుమదోద్దండ శతకం ఇలాంటి రచనలు ఎన్నో చేసి శ్రీ 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 భారతీ తీర్థ మహాసన్నిధానం వారి సువర్ణ భారతీ మహోత్సవంలో ఉభయ జగద్గురువుల సమక్షంలో ప్రత్యక్షంగా ఈ నెల 10, 11, 12 తేదీల్లో సంపూర్ణ సంస్కృతాంధ్ర శతావధానం చేయటం, ఈ సాహితీ సవనాన్ని ఆధ్యాత్మిక పత్రిక దర్శనం నిర్వహించే అవకాశం కలిగించటం అక్షరాల జగద్గురువుల ఆశీరనుగ్రహ ఫలమే. ఈ సందర్భంగా చంద్రునికో నూలు పోగులాగా మీ ఈ విశేష విద్వత్ పరిశ్రమను వేణోళ్లా కీర్తిస్తూ జగద్గురువుల పద సన్నిధిలో మీకు సమర్పిస్తున్న, ఆత్మీయంగా అలంకరిస్తున్న అక్షరాభినందన చందనమిది. అవధాన విద్యా విజేతేతరాం శుభాభినందనలతో సమర్పణ. దర్శన్ ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక వ్యవస్థాపక సంపాదకులు, కార్యక్రమ నిర్వాహకులు మరుమామల వెంకటరమణ శర్మ. శారదా పీఠం పక్షాన చిరంజీవికి ఆసిఫ్ పురస్సరమైన సత్కారాన్ని గురుదేవులు అనుగ్రహిస్తున్నారు. శారదాదేవి శబ్ద సంస్కారమొసగ, శారదాదేవి శబ్ద సంస్కారమొసగ, భారతీ తీర్థచరణులు భద్రమనగా, సన్నిధానము గురువుల శాసనమున. ఇక్కడ శతావధానం జరగాలి సువర్ణ భారతి మహోత్సవాలలో భాగంగా అన్నది గురుదేవుల శాసనం. సన్నిధానము గురువుల శాసనమున నేటి అవధాన విజయము నెగడనిచట.